హాయ్ అండి. ఈ రోజు మనము రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి సీతమ్మ అనేసి ఈ ఫోక్ సాంగ్ మీ ముంగట తీసుకురావడం జరిగిందండి. ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన వైష్ణవి సోని గారు అండ్ నాని నాయుడు గారు ఈ సాంగ్ లో యాక్ట్ చేయడం జరిగిందండి. ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉందనేసి అంటే గనక ఇప్పుడున్న ఈ మ్యారేజ్ సీజన్ లో ఈ సాంగ్ పెట్టి మ్యారేజ్ వైబ్ ను తీసుకురావచ్చు అనేసి చెప్పొచ్చు. అంత బాగుంది అన్నట్టుగా ఈ సాంగ్ చూస్తున్నప్పుడు అయితే విజువల్స్ చాలా బ్యూటిఫుల్ గా కనబడాయి అన్నట్టుగా. సో ఇంతకీ ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటిదంటే గనక చెప్పాను కదండి, ఇది మ్యారేజ్ కి సంబంధించింది అన్నట్టుగా. సో మ్యారేజ్ జరుగుతున్నప్పుడు అమ్మాయి అబ్బాయి గాని, అటు అమ్మాయి తరపున అబ్బాయి తరపున పెద్దలు గాని ఎలా బిహేవ్ చేస్తారు. అలాగే వచ్చేసి ఒక అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ జరుగుతుందంటే అమ్మాయి మనసులో అబ్బాయి ఉండడము, అబ్బాయి మనసులో అమ్మాయి ఉండడం అనేసి కామన్ గా జరుగుతూనే ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరు ఒకరికొకరు చూసుకోవడానికి ఎంత ఉత్సాహపడతారు, అలాగే పెళ్లిలో కలిసి వాళ్ళ జీవితాన్ని కొనసాగించడానికి ఎంత ఉత్సాహం చూపుతారు, ఒకరిపైన ఒకరు వారి ప్రేమను ఎలా చూపించారా అనేసి. అలాగే ఇద్దరికి, ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తున్నాము అని అంటే అటు పెద్దల వైపు నుంచి కూడా ఎంత సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ ఇష్టాలను అంగీకరించి వాళ్ళకు మ్యారేజ్ చేస్తున్నప్పుడు ఎంతలా ప్రేమగా చూపిస్తారు అనేసి ఈ సాంగ్ మొత్తం చూపించడం జరుగుతుందండి. చివరికి ఈ సాంగ్ లో ఇక మ్యారేజ్ అవ్వడం జరుగుతుంది. ఎండింగ్ కూడా చాలా అద్భుతంగా చూపించారనేసి చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఈ సాంగ్ అయితే చాలా బాగుందండి. ఇంతకీ ఈ సాంగ్ ఇంత బాగా వచ్చిందంటే ఈ సాంగ్ కు టోటల్ క్రెడిట్ వచ్చేసి మ్యూజిక్ అనేసి చెప్పొచ్చు అండి. ఈ మ్యూజిక్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే గనక మన హనీ గణేష్ అన్నగారే ఇవ్వడం జరిగింది అన్నట్టుగా మ్యూజిక్. అలాగే ఈ సాంగ్ ఇంత బాగా వచ్చిందనేసి అంటే గనక ఈ సాంగ్ పాడిన వారి గొప్పతనం కూడా ఉందన్నట్టుగా. ఈ సాంగ్ పాడిన వారు ఎవరనేసి అంటే మన మమతా రమేష్ గారు ఈ సాంగ్ ని చాలా అద్భుతంగా పాడి ఈ సాంగ్ కు ఒక హైప్ తీసుకురావడం జరిగింది అనేసి చెప్పొచ్చు. ఈ సాంగ్ లో డైరెక్షన్ అండ్ కొరియోగ్రఫీ కూడా ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో ఈ డైరెక్షన్ అండ్ కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరనేసి అంటే గనక టీనా ఎస్జే సబ్బి గారు ఈ సాంగ్ కు డైరెక్షన్ అండ్ కొరియోగ్రఫీ చేయడం జరిగిందండి. చాలా అందంగా చూపించారని చెప్పొచ్చు కొరియోగ్రఫీని. అలాగే వచ్చేసి ఈ సాంగ్ కు డోప్ అండ్ ఎడిటింగ్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక కమ్లీ పటేల్ గారు అండ్ అజయ్ కోడం గారు ఈ సాంగ్ కు డోప్ అండ్ ఎడిటింగ్ చేయడం జరిగిందండి. ఓవరాల్ గా ఈ సాంగ్ యొక్క అవుట్పుట్ మన అందరికి నచ్చే విధంగా ఉందనేసి నేను ఈ సాంగ్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీగా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఈ సాంగ్ ఒక అద్భుతమైన ఒక మంచి హిస్టరీ క్రియేట్ చేస్తుంది అనేసి నేను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మీరు తప్పకుండా చూడండి, ఈ సాంగ్ మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది.